హాయ్ అండి, నేనైతే వచ్చేసాను మీ గోదావరి అమ్మ. ఇంకా నిన్నైతే గోంగూర చికెన్ వండుకున్నాం అనమాట. చేలోకి వెళ్ళాము, అమ్మ అయితే గోంగూర తీసుకొచ్చారు. ఇంకా నానైతే చికెన్ గోంగూర వండుకుందాం అని చెప్పం కానీ చికెన్ అయితే వెంటనే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే అసలు మామూలుగా రాలేదు. అంత మంచిగా టేస్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ చెప్పకపోతే ఎలాగా, అసలే కట్ల పొయ్యి మీద ఉండాము. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనె అయితే వేసి పొయ్యి మీద పెట్టుకున్నాము. అవి మగ్గేలోపు ఇంకా గోంగూర ఏమో నూనెలో వేపుకున్నాం అనమాట. నూనెలో వేపుకున్న తర్వాత ఈలోపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనమాట. ఇంకా మగ్గిపోతే ఇంకా దాంట్లో చికెన్ వేసుకున్నాము. అందులో ఈ గొడ్ల చీర అంటే ఎంతమందికి ఇష్టం, ఒక లైక్ వేసుకోండి. నాకైతే చాలా ఫేవరెట్. ఇంకా తర్వాత అవి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాం అనమాట. ఆ రెండు కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇంకా తర్వాత కారం వేసామన్నమాట. కారం వేసాక ఆ టెక్స్చర్ వచ్చింది, భలే ఎర్రగా చాలా బాగుందనమాట. అప్పుడే తినాలనిపించింది అంత ఎర్రగా కనబడితే. ఇంకా తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు మగ్గనిచ్చాము, అది ఉడకబెట్టామన్నమాట. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర కదా, గోంగూర అయితే స్మాష్ చేసుకొని మంచిగా వేసుకున్నాము. గోంగూర వేసిన తర్వాత ఫ్లేవర్ అయితే మామూలుగా రాలేదు. ఇంకా మాసం కూరలో అల్లం మసాలా లేకపోతే అసలు టేస్టే ఉండదు కదా. ఇంకా తర్వాత అది యాడ్ చేసాము. తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసాము. లాస్ట్ లో కరివేపాకుతో యాడ్ చేసాము. ఇంకా ఉంటానండి, సబ్స్క్రైబ్ ఫాలో కూడా చేసుకోండి.